పద్మవ్యూహం ఈ మాట మనం తరచుగా వింటూ ఉంటాం. మహాభారత యుద్ధంలో అత్యంత సంక్లిష్టమైన యుద్ధ వ్యూహం ఇది. తామర ఆకారంలో ఏర్పడిన వ్యూహం ఇది. ఈ వ్యూహంలోకి ఒకసారి లోపలికి ప్రవేశిస్తే బయటకు రావడం చాలా కష్టం. పద్మవ్యూహం అంటే కేవలం యుద్ధం సమయంలో అనుసరించే వ్యూహం మాత్రమే కాదు. ఈ వ్యూహం మన జీవితాన్ని కూడా పరీక్షలు పెడుతుంటుంది. జీవితంలో కొన్ని క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు పద్మవ్యూహంలో చిక్కుకుపోయామేమో అని బాధపడతాం. సంక్షోభాలు ఎదురైనప్పుడు ఈ పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ ఉంటాం. అంటే బయటకు రాలేని సమస్యలు అన్నమాట. ఈ వ్యూహంలో చిక్కుకున్న వారు ధైర్యంతో జయించాలనే లక్ష్యంతో, పూర్తిస్థాయి నిబద్ధతతో, సంకల్పంతో కృషి చేయాలి. అప్పుడే వ్యూహం నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ వ్యూహాన్ని ఛేదించడం పాండవుల్లో అర్జునుడికి తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదు. అందుకే ఈ వ్యూహం నుంచి అర్జునుడిని దూరంగా ఉంచి మిగతా పాండవులను ఈ వ్యూహంలోకి చిక్కుకునేలా కౌరవులు పథకం వేస్తారు. ఈ వ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ధర్మరాజు, భీముడు, నకల, సహదేవులు ఈ వ్యూహంలో చిక్కుకొని పలు ఇబ్బందులు పడ్డారు. అయితే అర్జునుడి రాకతో వ్యూహం నుంచి వారు బయటపడ్డారు. పద్మవ్యూహం వంటి సమస్యలు ఎదురైనప్పుడు మనం ధైర్యం, పట్టుదలతో వాటిని అధిగమించాలని, అప్పుడే మనకు విజయం లభిస్తుందని పండితులు చెప్తున్నారు.